హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ. ఈరోజు వీడియోలో మనము మల్టీ థ్రెడ్డింగ్ ట్యుటోరియల్‌లో డే 8 కాన్సెప్ట్ ఏంటో తెలుసుకుందాము. ఆ కాన్సెప్ట్‌లో సబ్ టాపిక్స్ ఏంటో తెలుసుకుందాము. ఆ సబ్ టాపిక్స్‌లో ఫస్ట్ టాపిక్ అనేదైతే ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాము. అండ్ డే బై డే వీడియో కాన్సెప్ట్స్ అనేదైతే చేసి వీడియోస్ అనేదైతే అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. మీరు వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మనకు డే 8 కాన్సెప్ట్‌లో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పారలెల్ అండ్ అసింక్రోనస్ ప్రోగ్రామింగ్ కంటెంట్‌లో పారలెల్ స్ట్రీమ్స్ ఇన్ జావా 8 అనేదైతే ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాము. అసలు పారలెల్ స్ట్రీమ్స్ అంటే ఏంటి? ఆ పారలెల్ స్ట్రీమ్‌ని యూజ్ చేసుకొని మనం కోడింగ్ ఏ విధంగా రాసుకుంటాం అనేదైతే మీకు ఈ వీడియోలో క్లియర్‌గా కాన్సెప్ట్ అనేదైతే అర్థమవుతది. అండ్ కోడింగ్ అనేదైతే మీకు ఈజీగా నేర్పిస్తాను. ఓకే. అండ్ ఇక్కడ పారలెల్ స్ట్రీమ్ ఇన్ జావా 8లో తెలుసుకున్నట్లయితే మనకు జావా 8లో స్ట్రీమ్ ఏపీఐ అనే కాన్సెప్ట్ అనేదైతే ఉంది. ఈ స్ట్రీమ్ ఏపీఐలో ఒక పారలెల్ స్ట్రీమ్ అనేది ఒక ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఈ పారలెల్ స్ట్రీమ్‌ని యూజ్ చేసుకొని లైక్ ఒక కలెక్షన్ ఆఫ్ డేటాని మనము కాన్కరెంట్ ప్రాసెసింగ్ కోసరం యూజ్ చేస్తాం. లైక్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్ జావా 8 అండ్ లేటర్ ద స్ట్రీమ్ ఏపీఐ అలౌస్ యూ టు ప్రాసెస్ కలెక్షన్స్ ఆఫ్ డేటా ఇన్ ఏ మోర్ ఫంక్షనల్ అండ్ డిక్లరేటివ్ వే. Parallel streams are a feature of the Stream API that enables concurrent processing of data, potentially speeding up operations on large data sets. ఏదైతే మనకు కలెక్షన్ ఆఫ్ డేటా ఉందో ఆ డేటాని కాన్కరెంట్‌గా ప్రాసెసింగ్ ఆఫ్ డేటాని అండ్ అలాగే స్పీడింగ్ అప్ ఆఫ్ ఆపరేషన్స్ ఆన్ లార్జ్ డేటా సెట్స్‌ని యూజ్ చేస్తూ ఉంటాము. అసలు దీన్ని క్లియర్‌గా మీకు ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పారలెల్ స్ట్రీమ్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, ఎందుకు, ఏంటి, ఎలా యూజ్ చేస్తాము అనేదైతే క్లియర్‌గా ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జస్ట్ మనకు జావా 8లో స్ట్రీమ్ ఏపీఐ కాన్సెప్ట్ ఉంది కదా! అందులో మనకు ఒక ఫీచర్ పారలెల్ స్ట్రీమ్ అనేదైతే ఉంది. ఇదొచ్చేసి మనకు ఒక ప్రాసెసింగ్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ డేటాని మనము ఒక ఫంక్షనల్ వేగా అండ్ డిక్లరేటివ్ వేగా యూజ్ చేసుకోవడానికైతే ఉపయోగపడుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అనేదైతే ఉంది. దాన్ని మనము కోడింగ్ నేర్చుకునేటప్పుడు ఈజీగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు జావా 8లో స్ట్రీమ్ ఏపీఐ ఉందని చెప్పాం కదా! సీక్వెన్షియల్ స్ట్రీమ్ అండ్ పారలెల్ స్ట్రీమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోలో మనము పారలెల్ స్ట్రీమ్ గురించైతే పూర్తిగా నేర్చుకోబోతున్నాం కదా! అలాగే సీక్వెన్షియల్ స్ట్రీమ్ అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. ఈ సీక్వెన్షియల్ స్ట్రీమ్ అంటే మనకు ఇన్ ద సీక్వెన్షియల్ స్ట్రీమ్ ద ఆపరేషన్స్ ఆర్ పెర్ఫార్మ్డ్ సీక్వెన్షియల్లీ ఆన్ ఎ సింగిల్ థ్రెడ్. ఈచ్ నెంబర్ ఈజ్ స్క్వైర్డ్ వన్ ఆఫ్టర్ ది అదర్. ఇక్కడ నేను సెకండ్ పాయింట్ ఎందుకు యూజ్ చేశానంటే మనము మన ప్రోగ్రామింగ్‌లో ఇక్కడ చూసుకున్నట్లయితే నంబర్స్ అనేదైతే ఇచ్చుకున్నాం కదా! ఒక లిస్ట్‌లో. ఆ లిస్ట్‌లో మనకు నంబర్స్‌ని ఉపయోగించుకొని మనము ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను. ఓకే. ఇక్కడ సీక్వెన్షియల్ స్ట్రీమ్ అంటే ఒక సింగిల్ థ్రెడ్ సీక్వెన్షియల్‌గా పెర్ఫార్మ్ అనేదైతే జరుగుతూ ఉంటుంది. లైక్ ఇప్పుడు నేను ఒక నంబర్‌ని ఇప్పుడు ఒక లిస్ట్ తీసుకున్నాం మనం. ఆ లిస్ట్‌లో నంబర్స్ ఉన్నాయి 1-10. ఓకే. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇమేజ్‌లో ఈ లిస్ట్‌లో 1-10 అనేదైతే ఉన్నాయి. ఈ సీక్వెన్షియల్ స్ట్రీమ్ ఎలా వర్క్ అవుతదంటే ఫస్ట్ వాల్యూ తీసుకొని మనం స్క్వేర్ చేయాలనుకుంటున్నాము. ఫస్ట్ వాల్యూస్ తీసుకొని స్క్వేర్ అవుతది. తర్వాత అది కంప్లీట్ అయిన తర్వాతనే సెకండ్ వాల్యూ అనేదైతే తీసుకోవాలి. సెకండ్ వాల్యూలో ఏదైతే ఉందో అది తీసుకొని స్క్వేర్ అయ్యి ప్రింట్ అవ్వాలి. సో, అలాగా 1 బై 1 అనేదైతే తీసుకొని స్క్వేర్ అయ్యి ఎగ్జిక్యూట్ అవ్వడానికి మనము ఈ సీక్వెన్షియల్ స్ట్రీమ్ అనేదైతే యూజ్ చేస్తున్నాం. జావా 8 అనే కాన్సెప్ట్‌లో మనకు ఈ స్ట్రీమ్ ఏపీఐ అనే ఫీచర్‌లో మనకు ఈ సీక్వెన్షియల్ స్ట్రీమ్ అనేదైతే ఈ విధంగా వర్క్ అవుతది. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే సీక్వెన్షియల్ స్ట్రీమ్ ఈ విధంగా వర్క్ అవుతే మనకు పారలెల్ స్ట్రీమ్ ఏ విధంగా వర్క్ అవుతది. ఇక్కడ సీక్వెన్షియల్ స్ట్రీమ్ ఏమంటుంది? ద ఆపరేషన్స్ ఆర్ పెర్ఫార్మ్డ్ సీక్వెన్షియల్లీ ఆన్ ఎ సింగిల్ థ్రెడ్. ఒక సింగిల్ థ్రెడ్డే సీక్వెన్స్‌గా మనకు వర్క్ అనేదైతే జరుగుతూ ఉంది. పెర్ఫార్మ్ అనేదైతే జరుగుతూ ఉంది. ఈచ్ నంబర్ ఈజ్ స్క్వైర్డ్ వన్ ఆఫ్టర్ ది అదర్. అంటే ఒక నంబర్ వచ్చి స్క్వేర్ అయిన తర్వాత మనకు ప్రింట్ చేస్తున్నాం. సో, తర్వాత ఇంకొక నంబర్ వచ్చి మళ్ళా దాని పెర్ఫార్మ్ అనేదైతే చేసి ఇంకొక నంబర్ అనేదైతే వచ్చేలాగా చేస్తున్నాం. సీక్వెన్షియల్ స్ట్రీమ్ అనేదైతే యూజ్ చేసుకొని. సో, పారలెల్ స్ట్రీమ్ ఏ విధంగా వర్క్ అవుతదంటే ఇప్పుడు తెలుసుకుందాం. ఇన్ ద పారలెల్ స్ట్రీమ్ జావా ఆటోమేటికల్లీ డిస్ట్రిబ్యూట్స్ ద వర్క్ అక్రాస్ మల్టిపుల్ థ్రెడ్స్. సీక్వెన్షియల్ స్ట్రీమ్‌లో మనము ఒక సింగిల్ థ్రెడ్ అని చెప్పుకున్నాము. పారలెల్ స్ట్రీమ్‌లో
మల్టిపుల్ థ్రెడ్స్ అనేదైతే మనకు జావా అనేది ఆటోమేటికల్లీ డిస్ట్రిబ్యూట్స్ ద వర్క్ అక్రాస్ మల్టిపుల్ థ్రెడ్స్. అంటే మనకు ప్యారలల్ స్ట్రీమ్‌లో మల్టిపుల్ థ్రెడ్స్ ఉంటాయి. ఈ జావా వచ్చేసి మనకు ఆటోమేటికల్లీ వర్క్‌ని డిస్ట్రిబ్యూట్ అనేదైతే చేస్తది మల్టిపుల్ థ్రెడ్స్‌కి. సో, దిస్ క్యాన్ లీడ్ టు ఫాస్టర్ ప్రాసెసింగ్ ఎస్పెషల్లీ వెన్ డీలింగ్ విత్ లార్జ్ డేటా సెట్స్. ఏదైతే మనకు లార్జ్ డేటా సెట్స్ ఏదైతే ఉంటాయో కలెక్షన్ ఆఫ్ డేటాని డీలింగ్ చేయడానికి మనకు ఈ ప్యారలల్ స్ట్రీమ్ అనేదైతే చాలా యూజ్ అయితే అవుతది. ఆర్ కంప్యూటేషనల్లీ ఇంటెన్సివ్ ఆపరేషన్స్. ఓకే. ఈ విధంగా మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇమేజ్ చూసుకున్నట్లయితే సీక్వెన్షియల్ వర్సెస్ ప్యారలల్ స్ట్రీమ్స్ రన్నింగ్ ఇన్ 4 కోర్స్ చూసుకున్నట్లయితే మనము సీక్వెన్షియల్ స్ట్రీమ్‌లో సింగిల్ థ్రెడ్ అనేదైతే ఉంటదని చెప్పుకున్నాం కదా! ఆ సింగిల్ థ్రెడ్ ఫస్ట్ ఇటరేషన్‌లో ఒక వాల్యూ వచ్చి స్క్వేర్ అయిన తర్వాత దాని పెర్ఫార్మ్ అనేది చేసిన తర్వాత సెకండ్ ఇటరేషన్‌లో సెకండ్ వాల్యూ వచ్చి జరిగేలాగా ఆ సెకండ్ వాల్యూ కూడా పెర్ఫార్మ్ అయిపోయిన తర్వాత థర్డ్ వాల్యూ వచ్చి మళ్ళా దాని పెర్ఫార్మన్స్ అయిపోయిన తర్వాత అట్లా 1 బై 1 అనే పెర్ఫార్మన్స్ జరుగుతూ ఉంది సీక్వెన్షియల్ స్ట్రీమ్‌లో. అదే ప్యారలల్ స్ట్రీమ్ చూసుకున్నట్లయితే మనకు మల్టిపుల్ థ్రెడ్స్ అనేదైతే ఉన్నాయి. సో, మల్టిపుల్ థ్రెడ్స్ ఉన్నప్పుడు జావా ఏం చేస్తుంది? మల్టిపుల్ థ్రెడ్స్‌కి ఈ ఆటోమేటికల్లీ జావా అనేదైతే వర్క్‌ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అంటే ఒక 2 వాల్యూస్ ఒక థ్రెడ్‌కి, ఒక 1 వాల్యూ ఒక థ్రెడ్‌కి, ఒక 3 వాల్యూస్ ఇంకొక థ్రెడ్‌కి ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఆటోమేటిక్‌గా. ఈ ప్యారలల్ స్ట్రీమ్ అనేదైతే యూజ్ చేసినట్లయితే. సో, మనకు సీక్వెన్షియల్ స్ట్రీమ్‌లో 1 బై 1 అనేదైతే జరుగుతుంది. అదే ప్యారలల్ స్ట్రీమ్‌లో మనకు మల్టిపుల్ థ్రెడ్స్‌కి మల్టిపుల్ వాల్యూస్‌ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో, ఇక్కడ మనకు టైమ్ కన్జ్యూమింగ్ అనేదైతే ఈజీగా ఉంటుంది ప్యారలల్ స్ట్రీమ్‌లో. పెర్ఫార్మన్స్ అనేది కూడా ఎక్కువుంటుంది. సో, ఇదే అండి మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనము కీ పాయింట్స్ చూసుకున్న తర్వాత ఎక్కడెక్కడ ప్యారలల్ స్ట్రీమ్స్ అనేది యూజ్ చేయాలనేది కీ వాల్యూస్ చూసుకున్న తర్వాత మనము కోడింగ్ అనేదైతే ఒక సింపుల్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసుకొని అందులో ప్రాక్టీస్ ఎలా చేయాలనేదైతే మీకు చూపిస్తాను. ఓకే. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్యారలల్ స్ట్రీమ్స్ అలోస్ కాన్కరెంట్ ప్రాసెసింగ్ అండ్ క్యాన్ ఇంప్రూవ్ పెర్ఫార్మన్స్ ఫర్ సర్టెన్ ఆపరేషన్స్ ఎస్పెషల్లీ విత్ లార్జ్ డేటా సెట్స్. ఈ ప్యారలల్ స్ట్రీమ్స్ ఎందుకు యూజ్ చేస్తదంటే బాగా ఎస్పెషల్లీ లార్జ్ డేటా సెట్స్ ఏదైతే ఉందో అది మనకు కాన్కరెంట్ ప్రాసెసింగ్ అండ్ ఇంప్రూవ్ పెర్ఫార్మన్స్ కోసం వర్క్ చేస్తూ ఉంటది ఈ ప్యారలల్ స్ట్రీమ్ అనేది. అంటే పెర్ఫార్మన్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అండ్ కాన్కరెంట్‌గా ప్రాసెసింగ్ అనేదైతే జరుగుతూ ఉంటది. అంటే మనకు మల్టిపుల్ థ్రెడ్స్ ఒకేసారి రన్ అవుతూ ఉంటాయి. వర్క్‌ని ఎగ్జిక్యూట్ అనేదైతే చేస్తూ ఉంటాయి. So, however, not all operations benefit from parallelization and there may be overhead associated with managing multiple threads. సో, మనము ఇది యూజ్ చేసుకొని పెర్ఫార్మన్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి బానే ఉంది. కాన్కరెంట్ ప్రాసెసింగ్ అనేదైతే జరుగుతూ ఉంది బానే ఉంది. బట్ ఎప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకోలేం. లైక్ అంటే మనకు మల్టిపుల్ థ్రెడ్స్‌ని యూజ్ చేసుకోవడానికి మనకు అంత ఒక్కోసారి ఇబ్బందయితే ఉంటుంది. సో, మనకి ఎప్పుడైతే మన రిక్వైర్మెంట్‌ని బట్టి యూజ్ చేయాలనేది, ఎక్కడ యూజ్ చేయాలనేదైతే మనం తెలుసుకొని యూజ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. అదే మనకు లాస్ట్ పాయింట్. ఆల్వేస్ కన్సిడర్ ది నేచర్ ఆఫ్ యువర్ టాస్క్స్ అండ్ బెంచ్‌మార్క్ యువర్ కోడ్ టు డిటర్మైన్ ఇఫ్ యూజింగ్ ప్యారలల్ స్ట్రీమ్స్ ప్రొవైడ్స్ ఎ పెర్ఫార్మన్స్ బెనిఫిట్ ఫర్ యువర్ స్పెసిఫిక్ యూజ్ కేసెస్. మనకొచ్చిన రిక్వైర్మెంట్ యూజ్ కేసెస్‌ని బట్టి మనము ఈ ప్యారలల్ స్ట్రీమ్స్ అనేదైతే యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇది అండి మనకు ప్యారలల్ స్ట్రీమ్ అంటే ఏంటి? సీక్వెన్షియల్ స్ట్రీమ్ అంటే ఏంటి? అనేది మీకు క్లియర్‌గా కాన్సెప్ట్ అనేదైతే అర్థమైంది. బట్ మనం ప్రాక్టికల్‌గా ఒక సింపుల్ కోడ్ అనేదైతే రాసుకొని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సింపుల్‌గా ఎస్‌టీఎస్ అనేదైతే ఓపెన్ చేయండి. ఎస్‌టీఎస్ ఓపెన్ చేసి ఫైల్‌లోకెళ్ళి న్యూలోకొచ్చేసి జావా ప్రాజెక్ట్ అనేదైతే క్రియేట్ చేయండి. నేను ఆల్రెడీ ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను. ఇక్కడ చూడండి. ప్యారలల్ స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్‌సీలోకొస్తే ప్యారలల్ స్ట్రీమ్ ఎగ్జాంపుల్ అని క్లాస్ క్రియేట్ చేశాను. సింపుల్‌గా మనము ఒక ప్యారలల్ స్ట్రీమ్ ఎగ్జాంపుల్ అని క్లాస్ క్రియేట్ చేసుకున్నాము. మెయిన్ మెథడ్ అనేదైతే క్రియేట్ చేసుకున్నాము. ఇప్పుడు ఒక లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్‌ని క్రియేట్ చేసుకుందాము. సింపుల్ లిస్ట్ లిస్ట్ ఇంటీజర్ ఒక వేరియబుల్ నేమ్ అనేదైతే ఇచ్చేస్తున్నాను. లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఈక్వల్ టు అరేస్ డాట్ యాజ్ లిస్ట్. యాజ్ లిస్ట్‌లో మనము నంబర్స్ అనేదైతే స్టోర్ చేస్తున్నాము. 10 నంబర్స్ అనేదైతే స్టోర్ చేద్దాం. ఓకే. ఇప్పుడు మనకు నంబర్స్ అనేదైతే స్టోర్ అయ్యాయి. అండ్ ఇప్పుడు మనకు స్ట్రీమ్‌ని యూజ్ చేసి సీక్వెన్షియల్ స్ట్రీమ్‌ని యూజ్ చేసి మనము
ప్రోగ్రామింగ్‌ని రన్ చేసి అవుట్‌పుట్ ఏ విధంగా వస్తుందనేదైతే చెక్ చేద్దాము. తర్వాత ప్యారలల్ స్ట్రీమ్‌ని కూడా యూజ్ చేసి ఎలా వర్క్ అవుతుందనేదైతే చూపిస్తాను మీకు. లిస్ట్ ఆఫ్ నంబర్స్ డాట్ స్ట్రీమ్ డాట్ మ్యాప్ n లాంబ్డా n ఇంటూ n డాట్ ఫర్ ఈచ్ ప్రింట్ చేయడానికి ఫర్ ఈచ్ అనేది అయితే యూజ్ చేస్తాము. sys సిస్టమ్ డాట్ అవుట్ మెథడ్ రిఫరెన్స్ యూజ్ చేస్తున్నాము. ప్రింట్ ln సింపుల్‌గా ఇక్కడ ఉన్న లిస్ట్ ఆఫ్ నంబర్స్‌లో మనము ఒక మ్యాప్ మెథడ్‌ని యూజ్ చేశాము. ఎందుకంటే ఆ నంబర్స్ మనకు ఇక్కడ స్క్వేర్ జరిగిన తర్వాత ప్రింట్ అయ్యేలాగా మ్యాప్ మెథడ్ అండ్ ఫర్ ఈచ్ మెథడ్ అనేదైతే యూజ్ చేశాము. ఇదొచ్చేసి మనకు సీక్వెన్షియల్ స్ట్రీమ్ అంటే నార్మల్ స్ట్రీమ్ మనము జావా 8లో స్ట్రీమ్ ఉంది కదా! స్ట్రీమ్ ఏపీఐలో యూజ్ చేస్తాం కదా! దాన్ని మనం సీక్వెన్షియల్ స్ట్రీమ్ అనేదైతే యూజ్ చేస్తూ ఉంటాము. సో, సింపుల్‌గా సీక్వెన్షియల్ స్ట్రీమ్ అని ప్రింట్ చేద్దాం. సో, సీక్వెన్షియల్ స్ట్రీమ్ అని ప్రింట్ అయిన తర్వాత మనకు ఈ ఇంప్లిమెంటేషన్ అనేదైతే ఇచ్చాం కదా లాజిక్. ఇప్పుడు మనకు ఈ సీక్వెన్షియల్ స్ట్రీమ్ ఏ విధంగా ప్రింట్ చేస్తది ఏంటి అనేదైతే ఒకసారి రన్ చేద్దాము. సేవ్ చేసుకోండి. సేవ్ చేసి రన్ యాజ్‌లోకి అయితే వచ్చేసి జావా అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేయండి. జావా అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూసుకోవచ్చు. సీక్వెన్షియల్ స్ట్రీమ్ అనేది ప్రింట్ అయిన తర్వాత ఫస్ట్ వాల్యూ స్క్వేర్ అయింది. స్క్వేర్ అయిన తర్వాత ప్రింట్ అయింది. తర్వాత సెకండ్ వాల్యూ స్క్వేర్ అయింది. ప్రింట్ అయింది. థర్డ్ వాల్యూ 3 3 ఈస్ 9. సో, అలాగా స్క్వేర్ జరిగి మనకు లైన్‌గా 1 బై 1 అనేదైతే ప్రింట్ అయింది. సో, ఇప్పుడు మనము పారలెల్ స్ట్రీమ్ అనేది ఏ విధంగా వర్క్ అవుతదనేదైతే మనం ఇప్పుడు చూద్దాం. ఓకే. సింపుల్‌గా మనము దీన్ని కామెంట్ అనేదైతే చేసుకుందామా. అండ్ ఫస్ట్ దీన్ని కాపీ చేసుకోండి. ఎందుకంటే మనము సేమ్ సింపుల్‌గా ఇదే యూజ్ చేస్తాం కాబట్టి మనకు టైం అనేదైతే సేవ్ అయితది. కాపీ పేస్ట్ చేసిన తర్వాత మనము పారలెల్ స్ట్రీమ్ అనేదైతే ప్రింట్ చేద్దాం. పారలెల్ స్ట్రీమ్ అండ్ ఇక్కడ మనము స్ట్రీమ్ అనేది యూజ్ చేయకుండా పారలెల్ స్ట్రీమ్ అనేదైతే యూజ్ చేస్తాము. సింపుల్. పారలెల్ స్ట్రీమ్ అనేదైతే యూజ్ చేసి మనము సేమ్ లాజిక్ అనేదైతే రాసుకుంటున్నాము. అంటే వాల్యూస్ అనేదైతే స్క్వేర్ జరిగి ప్రింట్ అయ్యేలాగా మనం రాసుకున్నాము. సో, ఇది ఏ విధంగా వర్క్ అవుతది. మనకు పారలెల్ స్ట్రీమ్‌లో మల్టిపుల్ థ్రెడ్స్‌కి జావా అనేది ఆటోమేటికల్‌గా వర్క్ అనేదైతే డిస్ట్రిబ్యూట్ చేస్తది. ఏదైతే ఉన్నాయో ఇప్పుడు వాల్యూస్, ఆ వాల్యూస్‌ని మల్టిపుల్ థ్రెడ్స్‌కి డిస్ట్రిబ్యూట్ చేస్తే మనకు కాన్కరెంట్‌లీగా ప్రాసెసింగ్ అనేదైతే జరిగి ప్రింట్ అవుతది. సో, ఇప్పుడు మనము పారలెల్ స్ట్రీమ్ అనేదైతే యూజ్ చేస్తున్నాం కదా! సింపుల్ సేవ్ చేసేసింది అండ్ రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ యాజ్‌లోకి వచ్చేసి జావా అప్లికేషన్ మీదైతే క్లిక్ చేయండి. సో, జావా అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే మనకు ప్రాజెక్ట్ అనేదైతే రన్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు. 49, 36, 81, 100, 1, 4, 9 మనకిక్కడ చూసుకున్నట్లయితే మల్టిపుల్ థ్రెడ్స్ మనకు ఎగ్జిక్యూట్ చేశాయి కాబట్టి మనకు లైన్ బై లైన్‌గా అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు కాబట్టి మనకు ఏ విధంగా అనేది డిఫరెంట్‌గా వాల్యూస్ అనేదైతే వచ్చేసాయి. సో, ఒక సింగిల్ థ్రెడ్ అనేది వాల్యూస్ తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇంకొక వాల్యూ తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అప్పుడు మనకు ఒక లైన్‌గా వచ్చేసాయి. ఇక్కడ మల్టిపుల్ థ్రెడ్స్ అనేదైతే ఒక థ్రెడ్ ఇప్పుడు 4 థ్రెడ్స్ ఉన్నాయి. 4 థ్రెడ్స్‌లో మనకు ఫస్ట్ థ్రెడ్ ఒక వాల్యూని తీసుకుంది. అది ఎగ్జిక్యూట్ చేసేసింది. ఈ 3 థ్రెడ్స్ కన్నా ముందు. సో, దాని వాల్యూ అవుట్‌పుట్ అనేదైతే ఇచ్చేసింది. సో, ఈ విధంగా మనకు వర్క్ అనేదైతే అవుతూ ఉంటది. పారలెల్ స్ట్రీమ్ అనేది. ఈ సీక్వెన్షియల్ స్ట్రీమ్ అనేదైతే ఈ విధంగా అయితే ఒక థ్రెడ్ అనేదైతే ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటది. సీక్వెన్షియల్‌గా మనకు ప్రాసెసింగ్ అనేదైతే జరుగుతూ ఉంటుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మనము ఇక్కడ పారలెల్ స్ట్రీమ్ అండ్ సీక్వెన్షియల్ స్ట్రీమ్ అనేదైతే యూజ్ చేశాం కదా! ఇంకోసారి మనం రన్ చేసి చూద్దాము. రన్ యాజ్‌లోకి వచ్చేసింది. జావా అప్లికేషన్ మీదైతే క్లిక్ చేసేయండి. ఇక్కడ చూడండి మనకు సీక్వెన్షియల్ స్ట్రీమ్ వచ్చేసి లైన్‌గా ఎగ్జిక్యూట్ చేసాయి. పారలెల్ స్ట్రీమ్ వచ్చేసి మనకు ఏది ఫాస్ట్‌గా అయిపోతే అది ప్రింట్ అయిపోయింది మనకు.
సో, ఇది కాన్సెప్ట్ అనేది ప్యారలల్ స్ట్రీమ్ అనేదైతే ఈ విధంగా యూజ్ చేస్తూ ఉంటాము. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి మీ డౌట్ అనేదైతే క్లారిఫై చేసుకోండి. అండ్ మన ఛానల్ నుండి వస్తున్న వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అండ్ మీకు ఇంకా డిస్క్రిప్షన్‌లో మనకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. అందులో మీరు జాయిన్ అయ్యి మీ డౌట్స్ అక్కడ కూడా క్లియర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కాన్సెప్ట్‌తో మీ ముందుకనేదైతే వచ్చేస్తాను. అండ్ థాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నందుకు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ. బాయ్ బాయ్.